మనీ మీద ఫోకస్ చేస్తుంటే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేకపోవడం, ఫ్యామిలీ మీద ఎమోషన్స్ మీద ఫోకస్ చేస్తుంటే మనీ సంపాదన మీద ఫోకస్ చేయలేకపోవడం, ఇలా రెండు రకాలుగాని బ్యాలెన్స్ చేయలేక చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. కెరీర్ మీద ఫోకస్ చేసినప్పుడేమో ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు కెరీర్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవి రెండు బ్యాలెన్స్ అవ్వడానికి, మీ బ్రెయిన్ మీకు షార్ప్ గా పనిచేయడానికి, మీరు చాలా పవర్ఫుల్ గా అవ్వడానికి, రెండింటిని బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడే ఒక టిప్ ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. స్మాల్ వీడియో ఎండ్ వరకు చూసి ఆ టిప్ ని మీరు ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసే ముందు ఒక విషయం, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఫాలో అవుతుంటే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చేసే లైక్స్ అనేవి నేను ఇంకా ఎఫర్ట్స్ పెట్టి మీరు సక్సెస్ అవడానికి నేను ఎనర్జీ ఇచ్చే విధంగా సహకరిస్తుంది. వీడియోలో నేను స్టార్టింగ్ చెప్పినట్లుగా చాలా మంది కెరీర్ మీద ఫోకస్ చేసి ఆటోమేటిక్ గా ఎమోషన్స్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, రిలేషన్స్ ని హ్యాండిల్ చేయలేకపోతారు. అదేంటి అంటే, కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వి అని ఇలా సైడ్ అయిపోతూ ఉంటారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరు. అట్ ద సేమ్ టైం కెరీర్ మీద ఫోకస్ అనేది కొంచెం ప్రెజర్ ని, స్ట్రెస్ ని ఇస్తూ ఉంటుంది ఎక్కువ మందికి. అలాగే కొంతమంది ఎక్కువ టైం ఫ్యామిలీతో గడపడము, ఎక్కువ ఎఫెక్షనేట్ గా ఉండడము చేసేటప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోతారు, మనీ కనెక్షన్ తో ఉండరు, తెలియకుండానే కెరీర్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి లైఫ్ లో రెండు బ్యాలెన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ చాలా ఈజీగా, స్మూత్ గా వెళ్ళిపోతుంది. కెరీర్ మీద ఫోకస్ చేసి మనీ మీద ఫోకస్ చేసిన, రిలేషన్స్ ని హ్యాండిల్ చేయకపోతే, కుటుంబాన్ని పట్టించుకోకపోతే, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే ప్రెజర్ అనేది బేర్ చేయలేకపోతారు. అలాగే ఒకవేళ కెరీర్ ని కొంచెం నెగ్లెక్ట్ చేసి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇద్దాము అని అనుకున్న మనీ కనెక్షన్ అనేది మిస్ అవుతారు. అట్ ద సేమ్ టైం సర్వీస్ అనేది తగ్గిపోతుంది. ఎమోషనల్ కనెక్షన్ వల్ల ఏ పని చేయలేకపోతారు. సో ఈ విషయం ఇప్పటికే మీ అందరికీ తెలుసు. రెండింటిని బ్యాలెన్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ రోజు ఈ వీడియోలో నేను జస్ట్ స్మాల్ టిప్ చెప్తున్నాను. ఈ టిప్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎమోషనల్ మైండ్ అలాగే లాజికల్ మైండ్ రెండు బ్యాలెన్స్ అవ్వినప్పుడు ఒక వ్యక్తి లైఫ్ లో బ్యాలెన్స్డ్ గా ఉండగలుగుతారు. ఫ్యామిలీని ఎమోషనల్ కనెక్షన్ తో హ్యాండిల్ చేస్తారు, కెరీర్ ని లాజికల్ కనెక్షన్ తోటి క్రియేటివ్ పవర్ తో హ్యాండిల్ చేస్తారు. మరి ఎడమ వైపు బ్రెయిన్, కుడి వైపు బ్రెయిన్ ఇవి రెండు బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అంటే సింపుల్ గా అందరికీ ఉపయోగపడేదే ఒక ముద్ర చెప్తున్నాను. ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ముద్ర నేమ్ ఏంటి అంటే హాకిని ముద్ర. హాకిని ముద్రని ఎవరైతే రెగ్యులర్ గా రోజుకి 3 సార్లు 12 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి లాజికల్ మైండ్ అలాగే ఎమోషనల్ మైండ్ రెండు బ్యాలెన్స్ అవ్వి కెరీర్ మీద, గ్రోత్ మీద ఫోకస్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ గా ఫ్యామిలీని కూడా కొంత టైం ఇచ్చి హ్యాండిల్ చేయగలుగుతారు. ఒక పవర్ఫుల్ పర్సన్ గా మీరు మారడానికి, మీ మెమొరీ అనేది చాలా ఎక్కువగా పని చేయడానికి, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగడానికి, మీ అంతర్దృష్టి అనేది యాక్టివేషన్ లో ఉండడానికి, మీ ఇంట్యూషన్ పవర్ ని మీరు ఉపయోగించుకోవడానికి, ఇలా 1, 2 కాదు, హాకిని ముద్ర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మెయిన్ గా మెమొరీ పవర్ పెరుగుతుంది, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు బ్యాలెన్స్ అవుతాయి, ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా డౌన్ అవుతున్నారు అని అనిపిస్తున్నా, ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు అని అనిపిస్తున్నా, వేరే వాళ్ళతో మీరు గెలవలేకపోతున్నారు అని అనిపించినా కూడా హాకిని ముద్ర అనేది మీ కాన్సన్ట్రేషన్ ని పెంచి ఒక్కసారిగా మీ ఎనర్జీని హై చేస్తుంది. కాబట్టి హాకిని ముద్రని అలవాటు చేసుకోండి. రోజుకి 3 సార్లు 12 మినిట్స్ మినిమం చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. హాకిని ముద్రని ఎలా వేయాలి అనేది నేను ఇక్కడ మీకు ఒకసారి శాంపుల్ గా చూపిస్తాను. దీన్ని బట్టి ఇమేజ్ లో ఉన్నదాన్ని కూడా చూసి మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ థంబ్ 2 ఇలా ప్రెస్ చేయాలి. తర్వాత ఇండెక్స్ ఫింగర్ ని, చూపుడు వేలిని, తర్వాత మిడిల్ ఫింగర్ ని, రింగ్ ఫింగర్ ని, అలాగే లిటిల్ ఫింగర్ ని అన్నిటినీ ఇలా అటాచ్ చేసి
ప్రెస్ చేస్తూ ఒకదానికి ఒకటి టచ్ చేస్తూ సో ఈ విధంగా వచ్చే విధంగా కూర్చోవాలి. ఇలా హాకిని ముద్రని మీరు వేసి కూర్చుంటే 12 మినిట్స్ మినిమం మీరు చేయగలిగితే రోజుకి 3 టైమ్స్ ఇది మీ మెంటల్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు కూడా ప్యారలల్ గా బ్యాలెన్స్ అవ్వే విధంగా ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది, క్రియేటివ్ పవర్ పెరుగుతుంది, అలాగే లాజిక్ మైండ్ కూడా పనిచేస్తూ ఉంటుంది, ఎనాలిసిస్ మైండ్ పనిచేస్తుంది. ఇలా మీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేసి మీలో ఎనర్జీ పవర్ పెరుగుతుంది. సో మిస్ అవ్వకుండా రోజుకి 3 సార్లు 12 మినిట్స్ మినిమం ఈ హాకిని ముద్రని ఫాలో అవ్వండి. మీలో ఉన్న కాన్సన్ట్రేషన్ పవర్ ని పెంచుకుని మీ ఎనర్జీస్ ని పెంచుకోండి. మీరు కనుక గమనిస్తే ధనవంతుల్లో చాలా మంది ఈ హాకిని ముద్రలోనే ఇంటర్వ్యూస్ లో కూర్చుంటూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ గా ఇక్కడ కొన్ని ఇమేజెస్ ని షేర్ చేశాను చూడండి. ఎప్పుడైనా ఎనర్జీస్ డౌన్ అవుతున్నాయని అనిపించినప్పుడు, సమాధానం చెప్పలేకపోతున్నాం అని అనిపించినప్పుడు, లేదా యాక్టివ్ గా ఉండడం కోసము అలాంటి సందర్భాల్లో కూడా ఈ హాకిని ముద్ర బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని మీరు తెలుసుకున్నారు. మీ బ్రెయిన్ ని యాక్టివేషన్ కోసం, రెండు బ్యాలెన్స్ అవడం కోసం, ఎమోషనల్ గా ఫ్యామిలీ కనెక్షనే కాదు కెరీర్ లో సక్సెస్ అవడానికి, కెరీర్ లో సక్సెస్ కాదు ఎమోషనల్ గా ఫ్యామిలీ కనెక్షన్ కోసం రెండు రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ మీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయడానికి ఈ ముద్రని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ ని షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.